జగన్కి వ్యతిరేకంగా ఈ రోజు ధర్నా చేస్తున్నారు. దేనికోసం అని చేస్తున్నారండి? సార్, ఈ రోజు చాలా మంది నిరుద్యోగ యువత అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఐటీ సంస్థలు అనేవి చాలా అవసరం. మరి ఐటీ సంస్థలు ఇవాళ తీసుకువస్తా ఉంటే దాన్ని కేసులు వేసి ఆపడం అనేది చాలా, మేము ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి తరపున ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఇవాళ నిరుద్యోగ యువతకి సంపూర్ణ ఉద్యోగ అవకాశాలు కల్పించాలా. అది ఏ ప్రభుత్వం అయినా పర్లేదు, టీడీపీ అయినా పర్లేదు, వైఎస్ఆర్సీపీ అయినా పర్లేదు, ఏ ప్రభుత్వం అయినా మేము కోరుకునేదాళ్ళు ఒకటే. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి అధ్యక్షులుగా మేము నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు సంపూర్ణంగా కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ మరి ఈ యొక్క ఐటీ సంస్థలు ఏవైతే ఉన్నాయి, గూగుల్ సంస్థ, ఐటీ సంస్థలు అనేవి వందలాది మందికి, వేలాది మందికి ఇవాళ అందులో ఉద్యోగాలు దొరుకుతూ ఉంటాయి. మరి అలాంటి సంస్థలు ఇవాళ విశాఖ నగరంగా వస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడం అనేది మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి తరపున ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అర్హత తగ్గట్టు ఉద్యోగం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అదే దిశగా మరి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేది వేసి చాలా మందికి టీచర్ ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరిగింది. మరి అలాగే పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళని మేము స్వాగతిస్తా ఉన్నాం. మరి అలాగే అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో ఇవాళ ఖాళీగా ఉన్న ఇంకా 2,50,000 పైసలుగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మేము కోరేదల్లా ఒకటని, నిరుద్యోగ యువతకి సంపూర్ణ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మేము భావిస్తున్నాం. ఆ దిశగా ఎవరైతే ప్రయత్నించి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తారో వాళ్ళ తరఫున మేము మద్దతు తెలియజేస్తాం. మాకు ఏ పార్టీ అయినా ఒకటని మేము కోరుకునేదల్లా విద్యార్థి యువజనులకి సంపూర్ణ ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవాళ ఏవైతే ఐటీ సంస్థలు ఉన్నాయి, గూగుల్ ఐటీ సంస్థలని దాన్ని అడ్డుకుంటే సహించమని చెప్పేసి కూడా మేము మీడియా రూపాన తెలియజేస్తా ఉన్నాం. అనేక రకాల ఐటీ కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటే అడ్డుకునే ప్రయత్నంగా జగన్మోహన్ రెడ్డి పిటిషన్లు వేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖకు కొన్ని ఐటీ సంస్థలను తెచ్చి శంకుస్థాపన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రైవేట్ వ్యక్తుల ముసుగులో, రైతుల ముసుగులో కోర్టులో కేసులు వేసి దీన్ని ఆపాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు ఏమీ చేయకపోయినా ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగులు ఇస్తుంటే ఎందుకు ఆపాలని చూస్తున్నారో, అసలు జగన్మోహన్ రెడ్డికి నిరుద్యోగుల పట్ల ఎందుకు అంత కక్ష నాకు అర్థం అవట్లేదు. మరో విధంగా అసలు జగన్మోహన్ రెడ్డి తన మాటల్లో ఎప్పుడు ఒకటే చెప్తుంటాడు, విశాఖ అంటే నాకు చాలా ఇష్టం, విశాఖ అంటే నాకు చాలా ఇష్టం. కానీ అదే విశాఖ అభివృద్ధి చెందుతూ ఉంటే, ఇదే విశాఖగా చాలా ఐటీ కంపెనీలు వస్తుంటే, విశాఖని A1 సిటీగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంటే దీన్ని ఆపాలని చూడడం దుర్మార్గ చర్యగా విద్యార్థి జేఏసీ మరియు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితిగా మేము ఖండిస్తున్నాం. విశాఖ అనేక రకాల ఐటీ కంపెనీలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. మీకు ఎలా ఉండబోతుంది అనుకుంటారు? గత ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించకపోగా ఉద్యోగ వయో పరిమితి పెంచడం వల్ల నిరుద్యోగులందరూ వలసలు పోయే పరిస్థితి నుంచి ఈ ఐటీ కంపెనీలు రావడం వల్ల నిరుద్యోగులకు, యువతలకు అనేక ఉద్యోగాలు వస్తాయనే ఆశ మళ్ళీ చిగురించి ఇక్కడ నిర్మిస్తారని అనుకుంటే ఇలాగ జగన్మోహన్ రెడ్డి చేయడం చాలా దుర్మార్గం. దీనివల్ల మళ్ళీ నిరుద్యోగులు చాలా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. విశాఖకు అనేక రకాల ఐటీ కంపెనీలు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకునే ప్రయత్నంగా పిటిషన్లు కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఎలా చూడాలంటారు దీన్ని? ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విశాఖపట్నంలో అనేక రకమైనటువంటి ఐటీ కంపెనీలు రావటం అనేది మనం అంతా కూడా చూసినటువంటి సందర్భం ఉంది. వాళ్ళంతా కూడా భూమి పూజలు చేసుకున్నారు. కొన్ని సంస్థలు ప్రారంభించిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఉదాహరణగా మనం చూసినదే కాగ్నిజెంట్ రీసెంట్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గూగుల్ డేటా సెంటర్ కూడా వాళ్ళ యొక్క భూమి పూజను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత TCS కూడా మనకి వైజాగ్ రావటం, అనేకమైనటువంటి కంపెనీలు ఇక్కడ విశాఖపట్నంలో రావటం అనేది మనం అంతా చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఏంటంటే గత 5 సంవత్సరాలుగా నిరుద్యోగ యువతకి అనేకమైనటువంటి ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఈ యొక్క ఐటీ కంపెనీలు, తర్వాత ఇతర కంపెనీలు కూడా విశాఖపట్నం రావటం అనేది ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీన్ని రాజకీయంగా అంటే ఈ యొక్క ప్రజల్లో నిరుద్యోగ యువత మన నుంచి వెళ్ళిపోతారనే దురుద్దేశంతో వైసీపీ నాయకులు అనేక రకాలైనటువంటి కేసులు అనేది కోర్టులో వేయటం అనేది చాలా దురదృష్టకరమైన అంశం. రాష్ట్ర ప్రభుత్వము అన్ని రకాలుగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అభివృద్ధి సందర్భంగా నిరుద్యోగ యువతకి ఉన్నప్పుడు సహకరించాల్సిన ప్రతిపక్షం, అలాంటి ప్రతిపక్షం ఉన్నటువంటి వాళ్ళకి హోదా కూడా లేనటువంటి ప్రతిపక్షం ఉన్నటువంటి వాళ్ళు ఇలాగా అనైతికంగా అడ్డదారుల్లో ఇలాగ నైతికంగా ఏంటంటే అనైతికంగా కోర్టులు వెళ్ళటం అనేది, దాన్ని అడ్డుకోవటం అనేది జరుగుతుంది. చాలా దురదృష్టకరం. అదే సందర్భంగా మనకి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పార్టీ ప్రభుత్వం అధికారులు ఉండగా అనేక కంపెనీలు, ఉదాహరణగా లూలు కంపెనీ కానివ్వండి,
తర్వాత కియో కానివ్వండి, తర్వాత ఎమ్రాన్ కంపెనీ కానివ్వండి, మన ప్రాంతం నుంచి అటు చెన్నై కానివ్వండి, హైదరాబాద్ కానీ తరలి వెళ్ళిపోయిన సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. ఎమ్రాన్ బ్యాటరీ కంపెనీ అది ఇక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిందండి తెలంగాణ ప్రాంతానికి. ఇదే లూలు కంపెనీ వెళ్ళిపోయిందండి. సరే కియో కంపెనీ కూడా మ్యాక్సిమం చెన్నైకి షిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇలాగా అనేక కంపెనీలు వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ విడిచి వెళ్ళిపోయిన సంగతి. దానివల్ల అనేకమైనటువంటి ఉపాధి నష్టం జరిగినటువంటి ఘనత గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అనేక ఐటీ కంపెనీలు విశాఖపట్నం కానీ ఇతర ప్రాంతాల్లో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రారంభించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇది తట్టుకోలేని వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ రకంగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్న సందర్భం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కానివ్వండి, లేకపోతే ఇతర ఉన్నటువంటి అనేకమైన ఎన్జిఓలు కానీ ఇలాంటి అన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీని ఖండించవలసిన అవసరం ఉంది. దీని మీద ర్యాలీలు, ఒక నిరసన కార్యక్రమాలు కూడా చేపడితే వాళ్ళు వైసీపీ వాళ్ళకి సరే ఒక గుణపాఠం చెప్పినట్టు అవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అనేక రకాల ఐటీ కంపెనీలు ఇప్పుడు విశాఖకు వస్తూ ఉంటే దీన్ని అడ్డుకునే ప్రయత్నంగా పిటిషన్లు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? సార్, మన దేశం వచ్చేసి అది ఒక ప్రజాస్వామ్య భావనలనే ఒక ఫౌండేషన్ స్టోన్ మీద దేశం నిర్మించబడింది. ఇలాంటి దేశంలో ఆ ప్రజాస్వామ్య భావాలు ఉన్నప్పుడు ఎవరు నచ్చిన విధంగా ఎవరికి ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బంది కలిగినట్లు కోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని వాడుకొని వాళ్ళు కోర్టులకి అప్రోచ్ అవుతున్నారు. దానివల్ల ఏంటంటే అభివృద్ధి అనేది కొంచెం ల్యాగ్ అవుతుంది. బట్ అల్టిమేట్గా ఏంటంటే న్యాయం అనేది గెలుస్తుంది. ఆ అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ప్రజాస్వామ్యంలో ఉన్న ఆ టూల్స్ని వాడుకొని ఆ కోర్ట్స్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అదనేది ప్రతి ప్రజాస్వామ్య దేశంలో జరిగే అది విధి విధానాల్లో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ప్రోగ్రెస్. అందువల్ల ఏంటంటే దానివల్ల మనం అభివృద్ధి ఆగుతుంది అనే భావనలో ఉండనవసరం లేదు. అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. చూసినట్టయితే అనేక రకాల గూగుల్ కానీ, ఆర్గనైజెంట్ కానీ, టీసీఎస్ కానీ ఇలా రకరకాల కంపెనీలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూటమి ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ ఇప్పుడు అన్ని మొదలవుతూ ఉన్నాయి. అయితే ఈ విధుల్లో కూడా సాగిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని అడ్డుకునే ప్రయత్నంగా మరి సిపి నాయకులు ఎందుకని అడ్డుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పిటిషన్ పెట్టారంటారు? అది దానికి సమాధానం మా దగ్గర లేదు సార్. అది వాళ్ళు మాత్రమే దానికి సమాధానం చెప్పాలి. కానీ ఒక విషయం అయితే మేము చెప్పగలం, ఎవరైతే అభివృద్ధి వైపు కానీ, ప్రగతి పదం వైపు కానీ, దేశాన్ని కానీ, మన రాష్ట్రాన్ని కానీ ఎవరైతే నడిపిస్తారో వాళ్ళందరికీ మా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అదే విధంగా ఏదైతే వాళ్ళు ఎందుకు కేసులు పెడుతున్నారు అనే విషయం మేము చెప్పలేము. అది వాళ్ళ విజ్ఞత వరకే మేము వదిలేస్తున్నాం. అంటే ఇప్పుడు చూసుకుంటే రానున్న రోజుల్లో ఇంకా ఐటీ రంగంలోని విశాఖపట్నంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా, ఇతర జిల్లాలు కూడా అంటే ఎన్నో రకాలుగా ఒక అభివృద్ధి స్థాయిలో రాబోతూ ఉన్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు విశాఖపట్నానికి ప్రత్యేకంగా గూగుల్ డేటా సెంటర్ కానీ, కార్గనైజెంట్ కానీ, టీసీఎస్ కానీ ఇలాగ మల్టీనేషనల్ కంపెనీలు ఐటీ రంగంలోనే ఎంతో అభివృద్ధి దశలుగా వస్తూ ఉన్నాయి. ఎలా చూస్తారు దీన్ని? సరే, ఏదైనా ఒక కంపెనీ ఇప్పుడు గూగుల్ సుమారు 90,000 కోట్లు విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేస్తుంది అంటే ప్రతి కంపెనీకి కానీ లేదంటే ప్రతి పెద్ద సంస్థ కానీ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఉంటాయి సార్. ఎకనామిక్ టర్మ్స్లో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ వచ్చిందంటే గూగుల్తో పాటు ఆ టెక్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రపంచం వైపు ఇప్పుడు మనం ఇదే చూస్తే యుఎస్ కాకుండా ఇతర దేశాల్లో గూగుల్ పెట్టుబడి పెట్టిన దాంట్లో విశాఖపట్నంలో పెట్టిన 90,000 కోట్లు అనేది అతిపెద్ద పెట్టుబడి ఆ ఇతర దేశాలు. అలాగేంటంటే ఇది పెట్టడం వల్ల ఏంటంటే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఏంటంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెక్ ఇండస్ట్రీస్ కానీ, లేదంటే టూరిజం వైపు కానీ, లేదంటే ఆ ఏరియాలో ఏదైతే పర్టికులర్ గ్రామంలో పెడుతున్నారో ఆ ఏరియాలో ఇప్పుడు వాళ్ళని అకామిడేట్ చేయడానికి కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఇలా ఏంటంటే డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఇదే ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ఉంది 12 దేశాలకి ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా కానీ, సింగపూర్ కానీ ఈ దేశాలన్నిటికీ అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇక్కడి నుంచే వెళ్తున్నాయి. దీనివల్ల ఏంటంటే ఆ ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ రకంగా అయితే పనిచేస్తుందో అదేవిధంగా ఒక గూగుల్ డేటా సెంటర్ కూడా సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది. దీనివల్ల ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ రెండు కూడా డెవలప్ అవుతాయి సార్. విశాఖకు అనేక రకాల గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, కార్గనైజెంట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, అనేక రకాల ఐటీ సంస్థలు తీసుకొస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నంగా పిటిషన్లు పెడుతూ ఉన్నారు మరి వైసీపీ నాయకులు. ఎలా చూడాలంటారు? ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటూ ప్రజాస్వామ్యానికి సంబంధించిన టూల్స్ వాడుకునేటప్పుడు ప్రజలకి పనికిరాని ప్రజాస్వామ్యం ఎందుకు అని అంటాను నేను. 10 మందికి పనికొచ్చే విషయం ఏదైనా ఉంటే 10 మందికి ఉపయోగపడేలాగే చేయాలి, కానీ అనెథికల్ టర్మ్స్లో ఎలాంటి వాటికి తీసుకురాకూడదు. దీన్ని ఆపితే మేమే నష్టపోతాం, జనాలే నష్టపోతారు. ఆ విధంగా దీన్ని తీసుకెళ్లాలని ఆలోచిస్తాం. మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా విశాఖలోనే ఇన్ని రకాల ఐటీ సంస్థలు వచ్చాయి కాబట్టి ఎలా అనిపిస్తుంది మీకు? విశాఖపట్నం అని ఆలోచించగానే మనకి మొదటిగా గుర్తుకొచ్చేది బీచ్ కానీ, లేదంటే చాలా బాగుంటుంది సిటీ ఆఫ్ డెస్టినీ అంటాం. ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది గూగుల్ సంస్థ అనేది. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల
ఎక్కడెక్కడో పనిచేసి ఇక్కడ చదువుకొని ఎక్కడో పనిచేసే మన అన్నలు కానీ లేకపోతే మా లాంటి విద్యార్థులు కానీ పుట్టిన చోటే పని చేసుకునే ఆపర్చునిటీ రావటం అనేది చాలా గ్రేట్ అని నమ్ముతున్నాను నేను. దీన్ని ఇలాంటి గూగుల్ సంస్థ రావటం వల్ల ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు చెప్పారు. దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కానీ దీన్ని మెయింటైన్ చేయడానికి కానీ ఇంకో 5,000 మంది ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి మనకి. దీన్ని మెయింటైన్ ఒక్కసారి ఇది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, గూగుల్ సంస్థ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏదైతే కంపెనీస్ ఉన్నాయో దాంట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి చుట్టుపక్కల ఉన్న ప్రదేశం మొత్తంలో ఇంకెక్కువ కంపెనీస్ వచ్చే ఛాన్స్ చాలా ఉంది. దీన్ని మెయింటైన్ చేసిన దానికి ఇంకో హై పేయింగ్ జాబ్స్, ఇంకో 10,000 జాబ్స్ ఇచ్చే ఆపర్చునిటీ మనకు వస్తుందని కేంద్ర మంత్రులు ఆల్రెడీ చెప్పారు. దానికి చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇప్పుడు అనేక రకాల ఐటీ సంస్థలన్నీ విశాఖపట్నంలోనే నెలకొన్నాయి. మీకేమనిపిస్తుంది? అంటే తర్వాత ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఫ్యూచర్లో ఇప్పుడు ఎలా అయితే హైదరాబాద్ ఒక 20 ఏళ్ల క్రితం ఎలాంటి ఒక చుట్టుపక్కల ఏదో ఊరి బయట ఉండే ప్రదేశం లాంటిది, ఇప్పుడు అదొక సైబరాబాద్. వరల్డ్లోనే చాలా టాపెస్ట్ కంపెనీస్ అక్కడ ఇన్వెస్ట్ చేశాయి. అలానే వైజాగ్ కూడా మారుతుందని చాలా గట్టిగా భావిస్తున్నాను నేను. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మాలాంటి విద్యార్థులు కానీ లేదా ఇంకెవరైనా వాళ్ళ ఫ్యూచర్ని ఎక్కడైతే చూసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఛాన్స్ కలిగించినందుకు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి చాలా కృతజ్ఞతలుగా ఉంటున్నాను. విశాఖపట్నానికి అనేక రకాల ఐటీ సంస్థలు ఇప్పుడు వస్తూ ఉంటే దీన్ని అడ్డుకునే ప్రయత్నంగా జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్లు పెడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఫస్ట్గా మనం పార్టీ అవి పక్కన పెడితే మన విశాఖపట్నానికి గూగుల్ వచ్చిందంటే మనం చాలా అదృష్టంగా భావించాలి. అది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన విశాఖపట్నంలో, మన ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పెట్టుబడి పెట్టడానికి గూగుల్ ముందుకు వచ్చి మనకంటూ ఒక ఉద్యోగాలు ఇప్పిస్తున్నప్పుడు పార్టీ ఫీలింగ్స్ పక్కన పెట్టి పిటిషన్లు వేసి ఇవన్నీ చేయడం చాలా తప్పిది. ఎందుకంటే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేక పొరుగుళ్ళు వెళ్ళిపోయి విదేశాలకు వెళ్ళిపోయి వాళ్ళ నివాసాన్ని అక్కడ చేల్చుకొని సొంత నదులు వాళ్ళు అక్కడ ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి కంపెనీలు రావాల్సి మనకి చాలా అవసరం ఉంది. ఖండించాల్సిన విషయం అది బాగా. ఇప్పుడు విశాఖపట్నానికి అనేక రకాల ఐటీ సంస్థలు ఇప్పుడు వచ్చాయి. మీకు ఇంకా రానున్న రోజుల్లో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చూసుకుంటే ఒక 20,000-30,000 ముందు అసలు అక్కడ ఒక ఊర్లో ఉండేది మొత్తం అంతా. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్ లేదు. ఇప్పుడు మన వైజాగ్ కూడా హైదరాబాద్ మించి అవుద్దని చెప్పి నిపుణులు అంటున్నారు. చూద్దాం, ఇంకో 20 ఏళ్ళు కాదు ఒక 10 ఏళ్లలో మొత్తం విశాఖపట్నం రూపురేఖలు మార్చేస్తామని చూస్తున్నారు. ఎంతవరకు ప్రయత్నం చేస్తారో చూసి దాన్ని బట్టి చూద్దాం మనం. ఐటీ రంగంలోనే ఒక కొత్త వెలుగు వెలగబోతుంది విశాఖపట్నం. మీరు దీన్ని ఎలా చూస్తారు? ఐటీ రంగంలో కొత్త వెలుగు వెలుగుతుందంటే అది నిజమే. అది కాగ్నిసిటీ రాబోతుంది, గూగుల్ రాబోతుంది, ఇలాంటి ఎన్నో ఎంఎన్సీ కంపెనీస్ కూడా రాబోతున్నాయి వైజాగ్లోని. దీన్ని మనం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం ఇది. ఈ 2-3 కంపెనీస్ కాకుండా ఈ గూగుల్ డేటా సెంటర్తో పాటు ఇంకో 2-3 డేటా సెంటర్లు కూడా ఎస్టాబ్లిష్ చేద్దామని చూస్తున్నారు గవర్నమెంట్. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ 2 కొలాబ్స్లోని మనకి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేద్దామని చూస్తుంది. ఇది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం ఇది. మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా విశాఖపట్నంలోనే ఈ అనేక రకాల ఐటీ సంస్థలు వచ్చినప్పటికీ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా, ఇతర దేశాలకు వెళ్లకుండా హ్యాపీ అయినా మరి? ఇప్పుడు చాలా మంది ఇంటిని వదిలేసి, ఫ్యామిలీ వదిలేసి పొరుగురు వెళ్ళిపోయి విదేశాలు వెళ్ళిపోయి అక్కడ నచ్చిన పనులు చేసుకుంటూ మన సొంతూరుని మిస్ అయిపోతున్నారు. ఇప్పుడు వైజాగ్ అంటే ఒక ఎమోషన్ అందరికీ. బీచ్ అవనివ్వండి, వైజాగ్ అంటే సిటీ ఆఫ్ డెస్టినీ. అది మన వైజాగ్ లోనే చాలా కంపెనీస్ రాబోతున్నాయి. ఆ కంపెనీస్ లో మన వాళ్ళే ప్లేస్మెంట్ అయ్యి అది అన్ఎంప్లాయ్మెంట్ తగ్గితే దానికన్నా మీకేం అవసరం లేదు. ఇంకా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ కింద ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అని కాకుండా ఐటీ సెక్టర్ ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు చూడండి. అది మెచ్చుకోవాల్సిన విషయం. అది విశాఖపట్నానికి అనేక రకాల ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి. అయితే దీన్ని అడ్డుకునే ప్రయత్నంగా జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్లు కూడా వేస్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? సార్, ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ప్రూఫ్ ఆఫ్ ఎగ్జాంపుల్గా, అలానే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తున్నారో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారో, మరీ ముఖ్యంగా ఐటీ మినిస్టర్గా ఈరోజు దేశవ్యాప్తంగా మోస్ట్ ఎడ్యుకేటెడ్ పాలిటీషియన్గా ఉండే నారా లోకేష్ గారు ఎటువంటి ఇన్నోవేటివ్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారో అనేసి ప్రపంచం అంతా కూడా ఈరోజు వారిని చూసి వారి పనితీరుని మెచ్చుకునే పరిస్థితి ఉంది. అలానే ఇతర రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో, పక్క రాష్ట్రంలోని కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, ఈ సౌత్ ఇండియాలోని మనం ఎందుకు ఇలాంటి అభివృద్ధి పట్టం వైపు నడలేకపోతున్నాం అని చెప్పి అక్కడ ఉండే ప్రజలు కానీ, వాళ్ళు ఉండే నాయకత్వం కానీ వాళ్ళ ఈ లోపాలన్నీ గుర్తించుకొని వాళ్ళు అసూయపడే పరిస్థితి ఉంది. అలాంటిది మన రాష్ట్రంలోనే ఉంటూ గత 5 ఏళ్ళలో నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఇలాంటి సంఘహీన పనులు చేస్తూ ఎవరో చనిపోయిన వ్యక్తి పైన, ఆ పేరు పైన నువ్వు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ చేస్తూ గూగుల్ కంపెనీలు కానీ, కాగ్నిజెంట్ కానీ ఇటువంటి ఐటీ కంపెనీలు రానికుండా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఆయన తాలూకు పనితనం ఏంటి, ఆయన తాలూకు ఆలోచన ఏంటి, ఆయన ఇంటెన్షన్ ఏంటి అనేది ఈరోజు ప్రజలే గుర్తించాలి సార్. ఎందుకంటే గత 5 ఏళ్ళలో
కంపెనీలోని మీరు ఉండి ఎలాగా కంపెనీలు తీసుకురాకపోయారు. కంపెనీలు తీసుకురాకపోగా ఉండే భూములన్నీ కూడా భూబకాసురులుగా మీరు తయారయ్యి ఆ భూములన్నీ కూడా మీ సొంత లబ్ధి ప్రయోజనాల కోసం మీరు కబ్జాలు చేసేసి ఎవరికి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు ఏ కట్టడాలు కట్టకుండా మీ సొంత విలాసాలకు పనికొచ్చే విధంగా మీరు విలాసాలు కట్టుకున్నారు ప్రజల సొమ్ముతోటి. అలాంటి ఈ రోజు రాష్ట్రానికి ఉపయోగపడేలాగా, రాష్ట్ర యువతకి ఉద్యోగాలు చేకూర్చేలాగా, ప్రజలకి పనికొచ్చే విధంగా ఈ రోజు భూములన్నీ కూడా కంపెనీలకు రూపాయలకి, 2 రూపాయలకి, 10 రూపాయలకి ఈ రోజు ఇచ్చి హ్యూజ్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంటే వీటిని మీరు ఉండబట్టలేక అసూయపడి ఈ రోజు వాళ్ళ చనిపోయిన వ్యక్తులపైన మీరు పిల్లులు వేయించి తీసుకురావడం అనేది ఎంత హీనకార్యమైన బుద్ధి అనేది ఈ రోజు రాష్ట్రం అంతా కూడా చూస్తుంది. దయచేసి ఇటువంటి పనులు చేసి మా యువత తాలూకు భవిష్యత్తుని, మా తాలూకు కడుపును కొట్టొద్దని చెప్పేసి మేము యువత అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని మరీ ఖండిస్తూ ఆయనకి బ్రతిమలాడుతున్నాం. ఇంతకు మించిన ఇంకా హీన పరిస్థితి ఇంకా ఆయన ఎలా దిగజారుతాడు అనేది కూడా ఇంకా మాకు తెలియట్లేదు. దయచేసి మీరు ఈ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు ప్రజలకి వీలైతే మంచి చేయండి. మీ వల్ల కాకపోతే మంచి చేసే వాళ్ళకి ఏదో విధంగా సహకరించండి. ఈ రెండు కాకపోతే రాజకీయాలు మానేసి మీకు ఆల్రెడీ ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఈ రోజు కేవలం ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని నించోబెట్టారు. దీనికి కూడా మీరు ఇంకా బుద్ధి మార్చుకోకుండా ఇంకా రాష్ట్రానికి ఇంకెంత అన్యాయపరుస్తారు అనేది మీకు అది ఆలోచనలకే విడిచిపెడుతున్నాం సార్. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే అనేక రకాల సంస్థలకి ఇక్కడ విశాఖపట్నం హబ్గా, ఐటీ హబ్గా మారిపోయింది. దీన్ని కూడా ఇక్కడ భూములకి తక్కువ రేటుకి ఇచ్చారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అదే అంటున్నాను, ఇప్పుడు అది ఎంత హీనం అంటే ఇప్పుడు రాష్ట్రంలోని ఇప్పుడు మన ప్రభుత్వం ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి అంటే భూములు అలాగా అది ఇన్సెంటివ్స్ సార్. ప్రభుత్వాలు ఇప్పుడు ఎలా ఆలోచిస్తాయండి, ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఏవైనా కూడా వాళ్ళకి లబ్ధి పొందే విధంగా వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తే, ఇలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ ఇటువంటి ఏమైనా ఇన్సెంటివ్స్, ల్యాండ్ అలొకేషన్స్ కానీ ఇలాంటివన్నీ ఇస్తే ఏదైనా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా అట్రాక్ట్ అయ్యి ఈ రోజు మన ప్రాంతంలోని ఈ రోజు మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. లేకపోతే హెచ్ఏఎల్ మొన్న కాక నిన్న మనం చూసాం కర్ణాటకలో వెల్ ఎస్టాబ్లిష్డ్ ఒక ఏరోనాటికల్ కంపెనీ అది. అలాంటి హెచ్ఏఎల్ ఈ రోజు మనకి అనంతపూర్ లో పెడతాము మీరు రండి అని చెప్పి లోకేష్ బాబు గారు ఆయన ఒక పిలుపునివ్వగానే ఈ రోజు ఆయన వైపు ఈ రోజు చూసింది అంటే దేని వలనండి. అలానే గూగుల్ కూడా వాళ్ళకి ల్యాండ్ ఇస్తాం, అలానే వాటర్ మేనేజ్మెంట్ లో వాటర్ సప్లై ఇస్తాం, హ్యూజ్ లెవెల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాం. ఇలాంటి ఇన్సెంటివ్స్ అన్ని ఇవ్వడం వల్ల ఈ రోజు వాటివన్నీ కూడా మన ఏరియాలోకి వచ్చినాయి. మన ఏరియాలోకి వచ్చినాయి అంటే వాళ్ళన్నీ మనకు కొత్తగా పోవట్లేదు కదా. ఈ రోజు వాళ్ళందరూ రావడం వల్ల మన ఇక్కడ లోకల్ గా ఉండే యువత అంతా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోగలుగుతున్నారు. అలానే వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళకి వచ్చే ఆదాయం పట్ల ఆ పన్నుల రూపంలో మళ్ళీ మన ప్రభుత్వానికి కడుతున్నారు. అదంతా కూడా తీరా చూస్తే మనమే కదా అక్కడ లబ్ధి పొందుతున్నాం. ఇలాంటి ఆలోచనల పట్ల గవర్నమెంట్ వెళ్తునేటప్పుడు నీ వల్ల అదంతా కూడా సహజం కాలేదు, నీ క్రెడిబిలిటీకి ఆ కంపెనీలు రాలేకపోయింది అని చెప్పేసి ఈ రోజు నువ్వు వాళ్ళపైన బురద జల్లి ఇవన్నీ అభివృద్ధిని ఆపే విధంగా రాష్ట్రంలో అభివృద్ధి చేయకుండా అంటే నువ్వేమనుకుంటున్నావు, రాష్ట్రం కూడా నీ చెప్పుజాడులో ఉండాలా, లేకపోతే మరొక శ్రీలంకనో మరొక బీహార్ లాగో తయారు చేద్దాం అనుకుంటున్నావా? ఇక్కడ యువత అంతా కూడా చదువుకుని ఉన్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి గత 5 ఏళ్ళలో వారు అభివృద్ధి పట్లంపై వారు ఇష్టపడి వాళ్ళు 175 సీట్లకి ఈ రోజు 156 సీట్లు ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అంకితం చేశారు. అంటే ప్రజలు కూడా చాలా అవేర్నెస్ తో ఉన్నారు. ఈ రోజు వారికి తెలుసు అభివృద్ధి చేయగలిగే శక్తి ఎవరికి ఉంది, అభివృద్ధి చేయగలిగే క్రెడిబిలిటీ ఎవరికి ఉంది, ఆ క్యాపబిలిటీ కండక్ట్ ఎవరికి ఉందని చూసుకొని ఈ రోజు అభివృద్ధి పట్ల నడవాలి అని చెప్పేసి వారు కూటమి ప్రభుత్వానికి ఈ రోజు అధికారాన్ని చేపట్టారు.